ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. 4వ రోజు దుర్గమ్మ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 10 సంవత్సరాల తర్వాత మళ్లీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుండటంతో ఇంద్రకీలాద్రిపై భక్తజనం పోటెత్తారు. చతుర్భుజాలతో అభయ హస్తాలతో ఖడ్గం పద్మం ధరించి సింహ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తున్నారు దుర్గమ్మ. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న దుర్గమ్మ దివ్య తేజస్సుతో అలరారుతోంది. కాత్యాయని అంటే తేజస్వరూపిణి, మహా తేజో రూపం అని అర్థం. కాత్యాయని అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయంటున్నారు అర్చకులు. శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించేటువంటి ఈ దివ్యమైన క్షేత్రంలో ఈ విశ్వావసనామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరన్నవరాత్రి దివ్య మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ప్రారంభమై మనం 4వ రోజుకు చేరుకున్నాం. నేడు అమ్మవారిని మనం కాత్యాయని స్వరూపంగా దర్శనం చేసుకుంటూ ఉన్నాం. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేది, షష్ఠం కాత్యాయనీచిత అని అమ్మవారిని మనం నవదుర్గల్లో 6వ స్వరూపంగా మనం కొలుస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అటువంటి అమ్మవారిని మనం ఉపాసించేప్పుడు ఎట్లా ఉన్నది అమ్మవారు? ఏతత్తే వదనం సౌమ్యం లోచన త్రయభూషణం పాతున సర్వభీతిభ్య కాత్యాయని నమోస్తుతే అంటే ఆ అమ్మవారు 3 నేత్రములతో లోకముల్లో ఉన్నటువంటి భయములు తొలగించే స్వరూపంగా, ఈ భూతములన్నీ కూడా అంటే ప్రపంచంలోని అన్ని జీవుల్ని రక్షించే స్వరూపంగా మనకి దర్శనమిస్తున్నది ఆ జగన్మాత. సహజంగా మనం లోకంలో గమనించినట్లయితే కాత్యాయని అమ్మవారి ఉపాసన చేసి కన్యపిల్లలందరూ కూడా వివాహాన్ని యోగాన్ని పొందుతూ ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. అందుకోసం వివాహం కానటువంటి ఆడపిల్లలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తూ ఆ అమ్మ అనుగ్రహంతో అందరూ కూడా గృహిణులు అవుతూ ఉన్నారు. పూర్వం ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మని పొందడం కోసం గోపికలందరూ కూడా ఈ కాత్యాయని అమ్మవారి ఉపాసన అమ్మవారి యొక్క వ్రతాన్ని ఆచరించి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను పొందినట్లుగా మనకి పురాణం ద్వారా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఆ కాత్యాయని అమ్మవారికి ఉపాసన వల్ల సకల సౌభాగ్యములు సకల సంపదను మనం పొందడమే కాకుండా ఆయురారోగ్య విషయంలో మనం పొందగలుగుతాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. రైట్, దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. రైట్ నరసింహ, విజయవాడలో 4వ రోజు దుర్గమ్మ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎందుకని 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు? కారణం ఏంటి? దాదాపు 10 సంవత్సరాల తర్వాత అమ్మవారు కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. అమ్మవారి దర్శనార్థం కూడా భారీగా తరలివస్తున్నారు. ఎందుకంటే అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలో కూడా అమ్మవారి దర్శనార్థం తరలివస్తున్న దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే అమ్మవారు చతుర్భుజాలతో వరద అభయ హస్తాలతో ఖడ్గం పద్మం ధరించే సింహ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్య మహా తేజో పుంజం అనే అర్థం. దాదాపు ఈ తిథుల కారణంగా అమ్మవారు 10 సంవత్సరాల తర్వాత కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం భక్తులు కూడా క్యూ లైన్లో బారులు తీరారు. వేకువజామున 3 గంటల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గత 3 రోజులుగా విఐపీల తాకిడి అత్యధికంగా ఉన్న నేపథ్యంలో విఐపీలకు ఒక ఇచ్చారు. ఎందుకంటే గతంలో ఏదైతే 3 రోజుల పాటు కూడా దాదాపు 2 గంటలు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు విఐపీ స్లాట్ ఇచ్చారు. దాంతోపాటు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల లోపు దర్శనం చేసుకున్నారు. కానీ భక్తుల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే విఐపీలకు ఒక్కో గంట చొప్పున మాత్రమే కేటాయించారు. మిగిలిన సమయాల్లో ఎవరు వచ్చినా కూడా దర్శనం కల్పించలేదు అంటూ కూడా ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. విజువల్స్ లో దాదాపు 300 రూపాయలు 100 రూపాయలతో పాటు ఉచిత క్యూ లైన్లు కూడా మొత్తం పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. కిలోమీటర్ల మేర ప్రస్తుతం బారులు తీరారు. ఎందుకంటే కాత్యాయని అమ్మవారి దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందన్న ఒక్క నమ్మకంతో కూడా సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. విఐపీలకు సంబంధించి స్లాట్లు కుదించిన నేపథ్యంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామంటూ కూడా పదే పదే చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం
అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇవాళ 1,50,000 మంది పైగా అమ్మవారి దర్శనం వస్తారన్న నేపథ్యంలో కూడా దుర్గగుడి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరసింహ.